నా ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టుగా నువ్వు బాగుండవు. మీ అన్నయ్య బాగుంటాడు కదా, నువ్వు అమెరికా వెళ్ళి చదువుకో డైరెక్ట్ గా. కృష్ణవంశీ గారు అయితే డైరెక్ట్ గా చెప్పారు చదువుకో. ఆ ప్లస్ ఆలోచన ఇద్దరు నాన్నగారు అంటే వాళ్ళందరికీ ఆయనకుండే డైరెక్టర్ అంటే వాళ్ళ అబ్బాయి అంటే ఎక్కడో తెలియకుండా ఫ్రెండ్స్ కదా, వాళ్ళందరూ ఒక లెవెల్ నుంచి రైజ్ అయిన వాళ్ళు. అవును. సో ఆ చదువుతో చెప్పడం. బట్ కొంతమంది చాలా మంది చెప్పలేని వాళ్ళు ఉంటారు. నీకు నువ్వే అసలు నీ మీద నీకే నమ్మకం లేదు, అవును నేను బాగుండను అన్న ఒక ఫీలింగ్ నీకు. అవును. ఆ పక్కనే రాజేష్ హ్యాండ్సమ్ గా, మంచి చాలా హ్యాండ్సమ్ గా ఉండే అవును. రాజేష్ పక్కనే ఉండి నువ్వు ఇంత సక్సెస్ అయ్యావు. అసలు అటు కామెడీకి సక్సెస్ అయిపోయావు, క్యారెక్టర్స్ సక్సెస్ అయ్యావు. నౌ యూ బికేమ్ మోర్ సార్ట్ ఆఫ్టర్. Yeah. నరేష్ ఉండాలి, నరేష్కి ఒక క్యారెక్టర్ రాస్తే బాగుండు అనే ఒక రేంజ్కి వచ్చావు. No. బట్ రాజేష్ కుడ్ నాట్ మేక్ ఎనీథింగ్ ఇన్ ది కెరీర్. నువ్వు డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ అంటే డెఫినెట్ గా ఉంటుందండి. ఎందుకంటే బోత్ ఆఫ్ అస్ ఇప్పుడు తను సూర్య లాగానే కార్తీ లాగా సక్సెస్ అవ్వాలనుకుంటే తప్పలేదు కదా. బ్రదర్స్ అంతే కదా. చిరంజీవి గారి లాగా పవన్ కళ్యాణ్ గారు అవ్వాలి, ఎవరికైనా ఉంటుందండి కోరిక అది. సో ఆ సంవత్సరం ఏమైందంటే 2002లో 16 మంది ఇంట్రొడ్యూస్ అయ్యామండి. అంటే యాక్షన్ యాక్టర్స్ గా ప్రభాస్ కానివ్వండి, నేను కానివ్వండి, తారక రత్న కానివ్వండి, నితిన్ కానివ్వండి, రాజేష్ కానివ్వండి, చాలా మంది. సో ఆ ఇయర్ మొత్తం న్యూ కమర్స్ చాలా మంది వచ్చారండి. అండ్ అక్కడ ఏమైందంటే వాళ్ళందరికి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక యాక్షన్, లవ్ స్టోరీస్ ఇలాంటివి పిక్ చేసుకుంటూ వచ్చారండి. నేను ఒక్కడే కామెడీకి వెళ్ళాను. సో నాకేమైందంటే నా జానరాలో నాకు పెద్ద కాంపిటీషన్ లేదు, కామెడీ చేసేవాళ్ళు. సో నా కెరీర్ నేను ఇంకా కామెడీకి పెట్టుకున్నాను. రాజేష్కి ఏమైందంటే ఆల్రెడీ అక్కడ ఉన్న దాంట్లో మిక్స్ అవుతున్నాను. ఆ 15 మంది ఏదైతే లవ్ స్టోరీలు చేస్తాను, యాక్షన్ సినిమాలు చేస్తాను, దాంట్లో ఉండిపోయాడు. సో నాకు హీ హాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం రొమాంటిక్, అంటే నాన్నగారు చేశారంటే హాయ్ సినిమా చేశారు, విచ్ అంటే బాగా లాంచ్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ లాంచ్ చేశారండి. నాయుడు గారు బాగా ఖర్చు పెట్టారు. బట్ ఇట్ డిడ్ంట్ డూ వెల్ అండి. దాని తర్వాత కొన్ని లీలామహల్ ఆడింది, దాని తర్వాత ఎవడగోలు ఆడింది. సో కాన్స్టెంట్ గా ఏంటంటే సక్సెస్ అనేది వరుసగా రాలేదండి. అక్కడ ఒకటి రావటం జరిగింది. సో తను కూడా ఏంటంటే రాజేష్ కి వాజ్ లైక్ అప్లికేషన్స్ అండి కొన్ని. మళ్ళీ అదే కెరీర్ కూడా ఏమవుతుందంటే ఆ డైరెక్టర్ అడిగారు, లేకపోతే వీళ్ళు అడిగారు, మాకు బాగోదు అని ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయండి. సో తెలియకుండా అవి చేయటం. దాని తర్వాత నాన్నగారు ఉన్నంత వరకు బాగానే ఉందండి. దాని తర్వాత రాజేష్, నేను మా నాన్నగారితో బాగా నేను క్లోజ్ అనుకున్నాను కానీ బట్ అటాచ్మెంట్ లాస్ట్ 1.5 year అప్పుడు హాస్పిటలైజ్ అయినప్పుడు రాజేష్ గాట్ వెరీ అటాచ్డ్. అండ్ దాని తర్వాత బాగా డిస్టర్బ్ అయ్యాడు. నాన్నగారు ఇది అయిన తర్వాత ఇట్ టుక్ హిమ్ 1.5 year టు కమ్ బ్యాక్ టు నార్మల్ పర్సన్. సో he was not even looking at acting, he was not looking at anything, he was డేజ్ అయిపోయాడు. అంటే బేసిక్గా బ్లాంక్ అయిపోయాడు. అంటే నాన్నగారు లేరు, ఏంటి బరువు అంతా పడిపోయింది, ఇప్పుడు ఎలాగా. సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ చిన్న కన్ఫ్యూజన్ లో పడిపోయాడు. దాని తర్వాత he wanted to get into production. బట్ స్లోగా నాకేంటంటే ఐ వాంట్ హిమ్ టు బి అన్ యాక్టర్. ఇప్పుడు కూడా మొన్న కూడా చెప్పాను, రాజేష్ దే ఆర్ లైక్ సో మెనీ హీరోస్, యంగ్ విలన్స్ లేరు. ఎస్పెషలీ ఆ గ్రూప్ ఆఫ్ 35 నుంచి 45 years ఏజ్ లో ఉన్న వాళ్ళు అందరూ ఏదో మన పెద్దోళ్ళని అయిపోయారు, లేకపోతే చిన్నోళ్ళు ఉన్నారు. సో వై డోంట్ యూ, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఒక నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కానీ. బికాస్ నాకు తను చూడగానే ఎప్పుడు అవుతుందంటే, ఇప్పుడు మనం నా సినిమా ఉంటుంది ధృవ సినిమాలో, అప్పటి వరకు అరవింద్ స్వామిని ఎప్పుడు మనం అసలు అంత పాలిష్డ్ గా ఉంటాడు కదా, చూడగానే క్లాస్ గా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు, నీట్ గా ఉంటాడు, ఎలాంటి పర్సన్ విలన్ అనుకో మనం అస్సలు. సో నేను అదే అన్నాను రాజేష్ కి, అలా నువ్వు వై డోంట్ యూ ప్లాన్ అ కెరీర్, అంటే వై డోంట్ యూ డూ, అంటే అలాంటి సినిమాను కాదు, వేర్ నో వన్ షుడ్ ఎక్స్పెక్ట్ దట్ యూ వాంట్ బి విలన్. సో విలన్ గా చెయ్యి, అండ్ యూ హ్యావ్ అ లుక్స్, ఫైట్స్ అన్ని బాగుంటాయి, కరెక్ట్ టైమింగ్ అన్ని ఉంటుంది. సో అంటే ఈస్ ట్రయింగ్ అండి. ఇక్కడ అన్ని చెప్పినా కూడా అండి, మనకు అదే చెప్తున్నాను కదా, శుక్రవారం కలిసి రావాలి. మనం అంటే మనం వ్యాపారం కదండి, డెఫినెట్ గా పెట్టేవాడు ఏంటంటే ₹1 వచ్చేవాడి మీద పెడదాం అనుకుంటాడు, కానీ ఎక్స్పెరిమెంట్ చేద్దాం, లేకపోతే ఇతను కోసం రిస్క్ చేద్దాం ఎవరు రారు కదండి. సో అంటే కాన్స్టెంట్లీ హ్యావ్ టు ప్రూవ్ చేసుకుని, అంటే ఒకసారి మనం అంటాం కదండి, ఈవెన్ మనకు ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ విరాట్ కోహ్లీ ఫామ్ లో లేడు, అయిపోయాడు, అది ఇది అన్నారు. మళ్ళీ తను ఏం చేశాడు, కాన్స్టెంట్ గా తను ప్రూవ్ చేసుకుని తను చేసుకోవాలండి. ఆల్ సెట్ అండ్ మనం అంతా చెప్తాను, గ్రేటెస్ట్ స్పోర్ట్స్ మెన్ కానీ అమితాబ్ బచ్చన్ గారు బెస్ట్ లెసన్ ఇన్ ద లైఫ్ నాకు. అమితాబ్ బచ్చన్ గారు అసలు ఎంత గ్రేట్ చూసి ఏబీసీ పెట్టి, దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ అప్పులు, తర్వాత మళ్ళీ ఏబీసీ నుంచి మళ్ళీ ఈజ్ నౌ బ్యాక్. సో ఆయన గ్రాఫ్ అంతా చూస్తేనండి, ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ ఎవ్రీ టైమ్ పీపుల్ స్టార్ట్ రైటింగ్ అబౌట్ యూ, దెన్ అదే అప్పుడు మనం స్ట్రాంగ్ అయ్యండి, యూ హ్యావ్ టు రైస్ దట్ వెల్. ఐఎమ్ టెలింగ్ రాజేష్, అలాగే మనం మంచి క్యారెక్టర్ చూసుకుని ఒక్క రైట్ ఫిల్మ్ పెడితే కెరీర్ విల్ చేంజ్ అగైన్. అవును, మళ్ళీ యూ విల్ బికమ్ బిజీ అండ్ విల్ బికమ్ మోర్ సార్ట్ ఆఫ్. ఎందుకంటే నువ్వు అన్నట్టుగా
సినిమాలు బోల్డ్ అండ్ నాట్ ఓన్లీ సినిమాస్ అండ్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎనీథింగ్ కెన్ బి డన్ ఉన్న పరిస్థితుల్లో.